అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మౌదరి హాజరయ్యారు. ఈ నెల 4 నుంచి గ్రామాల్లో ఓటర్లను స్వయంగా కలిసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు రాజోలు జనసేన పార్టీ అభ్యర్థి దేవ వరప్రసాద్. వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్లే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని విమర్శించారు ఎంపీ అభ్యర్థి హరీష్ మౌదరి. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ముఖ్య అంశాలు ఏ విధంగా మనం ఈ 40 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ 40 రోజులు ఎలా మనం కార్యాచరణ ఉండాలని ఈ విషయాలన్నీ కూడా అందరితో చర్చించుకుని రేపన్నాడు ఈ కార్యవర్చన ఎలా ముందుకెళ్తుందో అనేది విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటలు ఉల్లంఘించారో, హామీలు ఇచ్చి ఉల్లంఘించారో ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలతో చర్చించడం జరిగింది. ఈరోజు ఇంకా రానున్న రోజుల్లోని వీళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు. ఈ రోజు మీరు అందరూ గమనిస్తే మొన్న పెన్షన్ విషయంలోని యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఈ రోజు నుంచి వీళ్ళు చేసిన అప్పుల వల్ల ఈ రోజు ఖాతాలోని ప్రభుత్వం ఖాతాలోని ₹1 చిల్లి గవ్వ కూడా లేదు. కానీ దాన్ని ఏదో విధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే దాన్ని మళ్ళీ మాయమాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుకున్నారని, దానివల్లే మేము ఇవ్వలేకపోతున్నామని కావాలని దుష్ట ప్రచారం చేస్తున్నారు. మేము ఒక్కటే తెలియజేయాలనుకున్నాం ప్రజలందరికీ, ఈ మాటలన్నీ మీరందరూ నమ్మకండి. ఎందుకంటే ఈరోజు ఆయన పూర్తిగా ఖాళీ చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున ఏంటంటే ఈరోజు ₹1 కూడా ఇవ్వడానికి ఈరోజు మీరు చూస్తున్నారు సచివాలయంలోని కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఫ్యూజ్ పీకేస్తారంటే సర్పంచ్ని బెదిరించి మీరు కట్టాలని చెప్పి వాళ్ళు సొంత డబ్బులతో కట్టించిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది. ఇవన్నీ గమనిస్తుంటే ఈ రోజు వాళ్ళ దగ్గర పెన్షన్కి ఇవ్వడానికి ₹1 కూడా లేదు. ఈ రోజు ప్రజల్ని ఏదో విధంగా మాయమాటలు చెప్తామని ఏకైక ఆలోచనతో ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే ఒకే ఒక మాట ప్రజలందరికీ తెలియజేసుకోమన్నారు. వీళ్ళందరూ ఈ దుష్ట ప్రచారాన్ని మీరు నమ్మకండి. రేపు మేము అధికారంకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు మేము చేస్తామని హామీ ఇవ్వమని తెలియజేశారు. అలాగే ఈ నెల ఎలాగైనా ఈ వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి లేదు, కానీ వీళ్ళు ఇవ్వరని మాకు తెలిసిన తర్వాత కూడా అధికారంకి వచ్చిన తర్వాత ఈ బకాయిని కూడా మేము ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకున్నా. ఈరోజు దీనికన్నా ఈ మాయ మాటల్లోనే ఈ ప్రభుత్వం ఏదో ఒక విధంగా గెలవాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఈ ఉమ్మడి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క నియోజకవర్గం ఈ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క నియోజకవర్గం గెలిచే పరిస్థితి లేదు. అందువలన ఇలాంటి మాయ మాటలు చెప్పుకుంటూ ఏదో ఒక విధంగా ఓట్లు సంపాదిస్తామని ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా మీ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, రేపు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం, అలాగే సంక్షేమం కూడా ఇప్పిస్తామని కూడా మరొక్కసారి ప్రజలందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున ఈ మీటింగ్ లోని ముఖ్య అంశాలు ఏ విధంగా మనం ఈ 40 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ 40 రోజులు ఎలా మనం కార్యాచరణ ఉండాలని ఈ విషయాలన్నీ కూడా అందరితో చర్చించుకుని రేపన్నాడు ఈ కార్యవర్చన ఎలా ముందుకెళ్తుందో అనేది విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఎంత రావాలి, మెజారిటీ అంత రావాలి. సరైన ప్లానింగ్ లేకపోతే రాదు. పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వెళ్తేనే మనం అనుకునే టార్గెట్స్ రీచ్ కాగలం. ప్రయత్నం అనేది గట్టి ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపం ఉండకూడదు, మన ప్రయత్న లోపం ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో మీకు తెలుసు జనసేన సభ్యులెవరు, తెలుగుదేశం సభ్యులెవరు, మిగిలిన భాజపా సభ్యులెవరు మీకు తెలుసు పూర్తిగా. ఇప్పుడే ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి.
సో మనం రేపటి నుంచి కలిసి పనిచేస్తున్నాం అనే ఒక ఎన్వైర్మెంట్, ఒక వాతావరణాన్ని సృష్టించండి. అంతే, అందుకు పిలిచాము ఇక్కడికి మిమ్మల్ని అందరినీ. మిమ్మల్ని ఇక్కడికి పిలవటానికి, మీతో ఖచ్చితంగా మాట్లాడటానికి, ఈ ప్రోగ్రాం మీకు ఇవ్వటానికి, సమన్వయం అంటే గ్రామీణ స్థాయిలో ఏమిటనేది మీకు పూర్తిగా చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఈ విషయాలు మన ఎంపీ గారు కూడా మనం 5 రోజులు విలేజ్ టూర్లో వారు కొన్ని రోజులు వారికి ఇస్తూ ఉన్నాము. ఎక్కడైతే వారికి కన్వీనియంట్గా, వారికి కొంచెం ఫ్రీగా ఉంటుందో ఆ రోజుల్లో వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు 2 ఓట్లు అడగాల్సిన బాధ్యత. ఒకటి, దేవవర ప్రసాద్ గ్లాసు గుర్తుకు మీరు ఓటేయాలి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి. అలాగే ఆ పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకి హరీష్ మాధురి గారికి వెయ్యాలి. ఇది ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నాతో పాటు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. నేను నా ఓటు అడగడంతో పాటు హరీష్ మాధురి గారికి కూడా ఓటు వేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను అడుగుతాను. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. సమన్వయం అంటే ఎక్కడి నుంచో రాదు, బయట నుంచి మాట్లాడటం కాదు. అలాంటి మరి మళ్ళీ మీరు బాధపడవచ్చు. సో సమన్వయం అనేది ఖచ్చితంగా మనం